హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నాతో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈరోజు మీరు చూస్తుంది వచ్చేసరికి సండే వ్లాగ్ అండ్ ఇది సిక్ డే వ్లాగ్. సిక్ అయింది నేనైతే కాదు, లక్కీకి ఫీవరిష్గా ఉందన్నమాట. యాక్చువల్లీ నిన్న నైట్ నుండి స్టార్ట్ అయింది. సడన్గా ఎందుకు ఆ చేంజ్ వచ్చిందో తెలియదు, కానీ నైట్ అయితే మాత్రం వీడు పడుకోవడానికి బాగా ఏడ్చేసి అలా చేసాడు అనమాట. టెంపరేచర్ కూడా మైల్డ్గా ఉంది. ఇప్పుడు టెంపరేచర్ ఒకసారి చెకప్ చేయాలి. నైట్ ఒకసారి చెక్ చేశాను, ఇప్పుడు కూడా ఒకసారి చెక్ చేసి చూడాలి. అండ్ డాక్టర్ అయితే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడానికి అవైలబుల్గా లేరన్నారు. అట్లీస్ట్ కాల్లో ఏమైనా కమ్యూనికేట్ అవుతారేమో, కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అవి అయితే తెలుసుకోవాలి. చూద్దాం. ఈరోజు వ్లాగ్ అయితే ఎలా స్టార్ట్ అవుతుంది. అండ్ ఈరోజు వ్లాగ్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు. జనరల్లీ మన ఇంట్లో నిద్ర లేచిన తర్వాత ఆర్గనైజేషన్ అంటే మన బెడ్షీట్ కవర్స్ సెట్ చేయడంతో అయితే అవుతుంది. సో ఇక్కడ బెడ్షీట్స్ గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైం ఆరెంజ్ కలర్ బెడ్షీట్ వేసినప్పుడు కామెంట్ సెక్షన్లో ముగ్గురు అడిగారు అనమాట, ఎక్కడ తీసుకున్నారు ఏంటి అని. సో ఇవి వచ్చేసరికి ఎస్ఎస్ హ్యాండ్లూమ్స్ అనే పేజ్ నుండి అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసరికి ఇక్కత్ ప్యాటర్న్తో వస్తాయి, ప్యూర్ కాటన్ అండి. ఎస్పెషల్లీ ఏంటంటే లక్కీతో నాకు ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ అన్నది కంఫర్టబుల్ ఉండాలన్నమాట. చూసారు కదా, చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ చాలా లైట్ వెయిట్ వస్తుంది అనమాట. ఇవి వచ్చేసరికి పిల్లలకనే కాదు పెద్దవాళ్ళకైనా సరే సమ్మర్లో కంఫర్టబుల్గా ఉండడానికి చాలా బాగా సెట్ అవుతాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట. 2 సెట్స్ తీసుకున్నాను, 2 కూడా రియల్లీ వర్త్ అనమాట. మనకి బెడ్షీట్ కవర్స్తో వస్తుంది. అండ్ మా బెడ్ సైజ్ వచ్చేసరికి ఏంటంటే 6 x 6.5 అనమాట. మీకు కనుక స్మాల్ బెడ్షీట్ కావాలంటే అది కూడా కస్టమైజేషన్ అయితే ఉంటుందండి. క్వీన్ సైజ్ కానీ కింగ్ సైజ్ కానీ అలా డిఫరెంట్ సైజెస్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. యాజ్ వెల్ దివాన్ కాట్ కవర్స్ కూడా ఉంటాయి, అంటే కంప్లీట్ సెట్స్ కూడా ఉంటాయంట. నేను నెక్స్ట్ ఫర్దర్గా ఖచ్చితంగా ట్రై చేస్తాను. అసలు ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందా అని టెస్ట్ చేశాను, కానీ సూపర్ అనమాట. దాంతోపాటు ఇది వచ్చేసరికి కుర్తీ కింద కుట్టించుకోవడానికి నేను ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. సో వీళ్ళ దగ్గర ఇక్కత్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి అండ్ యాజ్ వెల్ ఏంటంటే డ్రెస్సెస్ సెట్స్ కూడా. సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళ దగ్గర రెగ్యులర్ అప్డేట్స్ అయితే మీకు దొరుకుతాయి. వీళ్ళు వచ్చేసరికి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి, అందుకే ప్రైజెస్ కూడా ఏంటంటే మనకి కరెక్ట్గా పడుతున్నాయి అనమాట. సో మీరు అన్డౌటెడ్లీ వెళ్ళొచ్చు. క్వాలిటీ అయితే మాత్రం మీరు చూస్తే నన్ను అసలు తిట్టుకోరు, ఎందుకంటే ఒక పట్టాన్ని నాకు కూడా అంత ఈజీగా నచ్చవు. నేను ఎష్యూర్డ్గా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. లక్కీ అదిగో బాబు, అదిగో బాబు. ఆగమ్మా లక్కీ, ఆగరా, సంకలో పెట్టు. ఆగరా, ఇంక్రీజ్ అవుతుందా? చూడమ్మా, ఇటు చూడరా, ఇటు 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 చూడమ్మా. ఓకే, అటు చూడు, అలా చూడమ్మా. అవి అక్కడ నుంచి గడ్డి పెట్టి చూడమ్మా. ఎంత ఉంది? 98.2 వచ్చింది. ఇంకా కౌంట్ అవుతుందా? అయిపోయింది, అవుతుంది. ఇంకా నైట్ మీద తక్కువే కదా, నైట్ మీద తగ్గింది. కొల్లమంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పుడే లక్కీ అయితే పడుకున్నాడు. చాలా ఏడ్చేసాడు అనమాట. వాడు అంతలా ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చేసింది. చాలా గట్టిగా ఏడ్చాడు. అంటే వ్యాక్సినేషన్ టైంలో కూడా ఫస్ట్ వ్యాక్సిన్ మాత్రమే అంతలా ఏడ్చాడు. ఫీవర్ కూడా ఒక 1 అవర్కి మించి ఫస్ట్ వ్యాక్సినేషన్లో కూడా వాడికి ఫీవర్ అయితే రాలేదు. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా పెయిన్లెస్ వల్ల అసలు ఫీవరే రాలేదు. సో ఇప్పుడు ఎందుకు సడన్గా ఇలా ఫీవర్లా వచ్చిందో మరి నాకైతే అర్థం కాలేదన్నమాట. బట్ ఏంటంటే నేను ఒక 0.5 ml పారాసెటమాల్ అయితే వేసాను. అయితే పడుకున్నాడు అనమాట ప్రశాంతంగా. చూద్దాం ఎంతసేపు పడుకుంటాడో ఏంటో అన్నది. ఇప్పుడు ఇంకా టైం 9 అవుతుందన్నమాట. ఓకే, ఆయి తగ్గిందమ్మా, ఆయి తగ్గిందా? కొద్దిగా ఊరుకున్నాడు కదా, కొద్దిగా ఊరుకున్నాడు. తడి కూడా పెట్టడం వల్ల అనుకోండి. ఇందాక ఆల్రెడీ ఫుల్ బాడీ ఎత్తుకునే తుడిచాను. తాయి తెచ్చాను, కట్టేసుకుంటా. కట్టించుకుంటాడు. ఎందుకు కట్టించుకుంటావా? చెప్పు తాతే వచ్చింది, చెప్పరా? తాయి కట్టేసుకున్నాను అమ్మా. ఎలాగంటే అందరూ ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళకుండా ముందు తాయిల దగ్గర వెళ్ళిపోతారు. కట్టకన్నా నవ్వేస్తున్నావు. ఇందాక మంచం మీద పడుకోబెడితే
ఇందాక ఏడ్చేసాను తెలుసా, నాకు చాలా భయం వేసేసింది అలా ఏడిస్తే. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ కూడా అయిపోయాను. అండ్ లక్కీ వచ్చేసరికి పడుకున్నాడు. పారాసిటమాల్ లేదంటే తాయితు ఏదైతేనండి, మొత్తం మీద వాడైతే కొంచెం రికవర్ అయ్యాడు అనమాట. తాయితు వచ్చేసరికి మా అత్తమ్మ అయితే కట్టించమని చెప్పారు. సో పెద్దవాళ్ళ మాటలు కూడా పక్కన పెట్టకూడదు కదా, అన్ని మనకే తెలుసు అనుకోకూడదు. మనకు తెలియని ఇంకా చాలా విషయాలు అయితే ఉంటాయి. ఏదైతే ఏంటి మొత్తం మీద లక్కీ అయితే ఇప్పుడు ప్రశాంతంగా బజ్జున్నాడు అనమాట. అండ్ కర్రీ వచ్చేసరికి ఈరోజు మటన్ అయితే కుక్ చేయబోతున్నాను. అండ్ బగారా రైస్ లా అయితే చేయబోతున్నాను అనమాట. నాకు ఎందుకు అంత ఇష్టంగా తినాలని అనిపించట్లేదు. 1/2 kg మటన్ అయితే తీసుకొచ్చారనమాట. వెల్లుల్లి పేస్ట్, ఇందులో మనకి ధనియాలు అండ్ అలాగే జీలకర్ర, లవంగాలు అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నది. అండ్ కొద్దిగా గరం మసాలా, కారం, ఉప్పు అండ్ పసుపు అయితే వేసుకున్నాను. అందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ అయితే వేసుకుని ఒక 4-5 విజిల్స్ వరకు ఏంటంటే నేను ఉడికించేసుకుంటాను. ఈరోజు వ్లాగ్కి ఒక స్పెషాలిటీ ఉంది. సో ఈరోజు సండే అండ్ మోస్ట్లీ ఈరోజు వ్లాగ్ ఈ రోజే మీరు చూడొచ్చు. సో అదే స్పెషాలిటీ అనమాట. ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అంటే, లైక్ మేము వచ్చేసరికి కొన్ని బ్రాండ్స్కి ప్రామిస్ చేస్తాము, అంటే వీడియో అన్నది ఈరోజు మేము ఇస్తాము అనేసి. సో మనకి పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆ టైంలో ఏంటంటే మోస్ట్లీ మనం వీడియో ఇవ్వాలి. అలా ఇస్తేనే మనకి ఆ వాల్యూ అయితే ఉంటుంది. సో కుక్కర్ అయితే పెట్టలేదు. ఇట్స్ బికాజ్ లక్కీ అయితే పడుకున్నాడు అనమాట. ఐ డోంట్ నో రెసిపీ పర్ఫెక్ట్ అవునో కాదో, బట్ ఏంటంటే నాకు తగ్గట్టు, అంటే ఇప్పుడు మసాలాస్ కానీ అవి నాకేం తినాలని అనిపించట్లేదు. బేసికలీ నైట్ అంతా కూడా నిద్ర లేదనమాట. లక్కీ కరెక్ట్గా 1:45కి నిద్ర లేచాడు. అప్పటి నుండి కూడా వీరు గారు నేను మారి అవన్నీ చూసుకుంటూ ఉన్నాం అనమాట. ఇవన్నీ కూడా ఇందులో వేసే మసాలాస్ అనమాట. ఇంకా పౌడర్స్ అయితే ఏం వేసుకోవాలని అనుకోవట్లేదు. కేవలం దీని నుండి రైస్లోకి ఫ్లేవర్ వస్తే నాకు సరిపోతుంది అనిపిస్తుంది. నాకు కర్రీ కూడా తినాలని నాకు అనిపించట్లేదు. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ అండ్ మిర్చి అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో మిర్చి కూడా తక్కువ యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా కొద్దిగా వేసుకుంటున్నాను. ఇందులోకి సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు ఇందులోకి రైస్ అయితే యాడ్ చేసేసాను. వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. నేను జనరల్లీ ఎప్పుడు వాటర్ ఎంత యాడ్ చేస్తున్నానో చెప్పను కదా. బిర్యానీకి ఇలా ప్రెషర్ కుక్కర్లో వండుతున్నప్పుడు గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకుంటాను. అండ్ ఇందులోకి పుదీనా అండ్ కరివేపాకు అయితే వేసుకుంటున్నాను పైన. అదిగోండి మన లక్కీ నిద్ర లేచాడు. లక్కీ బంగారం అటు తిరిగి చూస్తాం, ఇలా తిరిగి. కరెక్ట్గా వీరు గారు బయటకు వెళ్ళారు. జస్ట్ ఇప్పుడే అనుకుంటూ ఉన్నాను అనమాట, నువ్వు బయట అడుగు పెట్టగానే ఖచ్చితంగా వీడు నిద్ర లేస్తాడు అని అన్నాను. అలానే లేచాడు. లక్కీలు బంగారు లక్కీ 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 కిక్కి 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 కిక్కి. ప్రెసెంట్ అయితే టెంపరేచర్ కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. ముందైతే లేవగానే చాలా ఏడ్చాడు. ఏడ్చి ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యాడు. మా కార్కి బ్రేక్ పడలేదంటే నాకు ఇందాక వచ్చిన టెన్షన్ చూడాలి. నువ్వు ఎలా బ్రేక్ లేని కారు ఎలా తీసుకెళ్ళావో నాకు తెలియదు, కానీ నాకైతే మాత్రం చాలా టెన్షన్ వచ్చింది. చూసారు కదా, క్లైమేట్ అయితే డ్రాస్టికల్ గా మారిపోయింది అనమాట. ఇంత పెద్ద లొకేషన్ కి ఎవ్వరూ లేరు, నేను ఒక్కదాన్ని, నాకు తోడు నా కొడుకు అయితే ఉన్నాడు అనమాట. వీరు గారు వచ్చేసరికి ఇందాక బయటికి వెళ్ళారు అని చెప్పేసి అన్నానా, బట్ కార్ బ్రేక్స్ అయితే పడట్లేదంట. నాకు చూడండి టెన్షన్ ఆ మాట చెప్పగానే. ఇంట్లో లోపలికి బయటికి బాబాయ్ ఎలాగా రిపేర్ వరకు అయినా వెళ్ళాలి అంటే కష్టం కదా. బావు కదా, నెత్తిపైన ఫుల్గా ఎండ ఉంది, బట్ దూరంగా ఫుల్ మబ్బు. ఓపెన్ చేసి చూద్దాం. ఎస్, కుక్ అయిపోయింది. చూసారు కదా, చాలా పెద్ద వర్షం వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే గట్టిగా పడుతుంది అనమాట వర్షం అయితే. వెదర్ ఒక్కసారిగా చాలా కూల్ అయింది, బట్ ఎంతసేపు ఉంటుందో తెలియదు కానీ బాగుంది వెదర్. కర్రీలోకి అయితే ఫస్ట్ మసాలా సామాన్లు వేసుకుంటున్నాను, ఎక్కువేం కాదు, చూస్తున్నారు కదా ఇలా. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్స్ అండ్ మిర్చి. ఇవి వచ్చేసరికి కుక్కర్లో చేసుకుంటున్నాను. బేసికల్లీ ఏంటంటే నాకు వస్తువు ఒబ్బిడి అనేది బాగా ఎక్కువ అనమాట. కిచెన్లో మనకి మెయిడ్ ఉన్నారు కదా, వాళ్ళు కడిగేస్తారు కదా అని ఎక్కువ గిన్నెలు అయితే వాడను. ఇది పెద్ద వర్షం కాదనేసి నేను బట్టలు తీయడం మానేశాను. అది పెద్ద మిస్టేక్ అయిపోయింది. అమ్మ బాబోయ్, చాలా ఎక్కువ గాలి అయితే వేస్తుంది. ఓ మై గాడ్ చాలా పెద్ద వర్షం పడుతుంది. బట్టలు పాపం తడిచిపోతే ఇంక చేసేది ఏం లేదు. ఉతుకుతాను.
చాలా చాలా పెద్ద వర్షం పడుతుంది అనమాట. అండ్ దట్టు చాలా గట్టిగా పడుతుంది. ఓ మై గాడ్ నా బట్టలు చూస్తున్నారు కదా ఎలా పడుతుందో వర్షం. చాలా దారుణంగా పడుతుంది. వర్షం అంటే ఎప్పుడు సరదాగా ఉండేది, ఇప్పుడు మాత్రం నాకు భయం వేస్తుంది. ఇంట్లోకి వాటర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకెలా ఎప్పుడు జరగలేదు. ఆనియన్స్ అన్ని బాగా మగ్గిపోయినాయి కదా, సో ఇందులోకి ఉడకబెట్టుకున్న మటన్ అయితే ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇప్పుడు వరకు సరదాగా అనిపించింది, ఇప్పుడు నిజంగా చాలా భయం వేస్తుంది. వీరు గారేమో ఇంట్లో లేరు, అండ్ అలాగే ఈవెన్ నైబర్స్ కూడా లేరు అనమాట. సో వీడికి చూస్తేనేమో ఫీవర్ ఇలా అయింది ఏంటో నాకేమో అర్థం కావట్లేదు. ఇప్పుడు చెప్పాలంటే టెన్షన్గా ఉంది. చాలా గట్టిగా అవేంటి ఉరుములు లైక్ పిడుగులు పడుతున్నాయి అనమాట. ఏదో న్యూస్ రీడర్ లాగా ప్రతిసారి తలుపు తీసి చూస్తున్నారా చాలా గట్టిగా వేస్తుంది అనమాట గాలి అయితే. అండ్ డోర్ కూడా క్లోజ్ చేయడం చాలా హారబుల్ అనిపిస్తుంది. చూసారా వాటర్ అంతా, ఈ ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలేదు. చూస్తున్నారు కదా వాటర్ ఎలా వస్తుందో లోపలికి. ఇదంతా మొత్తం హాల్ అంతా కూడా వాటర్ వచ్చేస్తుంది. ఓ మై గాడ్ చూస్తున్నారు కదా గట్టిగా ఉరుముతుంది. అండ్ పవర్ అయితే లేదనమాట. ఇన్వర్టర్ మీద పవర్ ఎంతసేపు వరకు ఉంటుందో తెలియదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వీరు గారు కూడా ఏంటంటే వద్దామనుకున్నా చాలా గట్టిగా వస్తున్నాయి కదా, దాన్ని ఉండడం వల్ల గుండె దడదడలాడుతుంది. ఇందులో ఉప్పు కారం అయితే కలిపేసుకున్నాను, ఇంకంతే. యాక్చువల్లీ గరం మసాలా అవన్నీ ముందే యాడ్ చేసేసాను కదా, ఇంకా యాడ్ చేసుకోవట్లేదు. ఇంకా ఈ కర్రీ నెమ్మదిగా మగ్గుతుంది. నేనైతే లక్కీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సౌండ్స్ అయితే బయట చాలా భయంకరంగా వస్తుంది. నేను వచ్చేసరికి లక్కీ పక్కకి అయితే వచ్చేసాను. భయంకరమైన వర్షం అయితే మొత్తం మీద వచ్చి ఆగింది. బయట అట్మాస్ఫియర్ ఎలా ఉందంటే యుగాంతం తర్వాత షిప్ మళ్ళీ ఓపెన్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. చూడండి, ఓహో అండ్ ఈ పైప్ షెడ్ పైన ఉండేది కిందకు వచ్చేసింది. చెప్పల్స్ షూ ఎక్కడి నుండి వచ్చిందో పాపం. వామ్మో ఇవన్నీ ఏంది ఇలా అయిపోయినాయి. చూసారు కదా వాటర్ ఎలా వచ్చేసిందో. ఇదంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. వేడిగా నా లంచ్ అయితే రెడీ అయిపోయింది. రెడీ అయ్యేసరికి టైం ఎంత అయిందో తెలుసా? 2:30. అంటే ఇది రెడీ అయిపోయి చాలాసేపు అయిపోయింది. నేను తిందామంటే టైం చూస్తున్నారు కదా 2:30 అయితే దాటిందనమాట. లక్కీ వచ్చేసరికి పడుకున్నాడు. వీరు గారు లేకుండా భోజనం చేయడం చాలా చాలా బోర్. బట్ ఆకలికి ఏదో ఒకటి తినాలి కదా. రెండిట్ల కాంబినేషన్ అయితే బాగుంది. కడుపు నిండా భోజనం అయితే చేసేసాను. స్టిల్ లక్కీ అయితే పడుకున్నాడు అనమాట. అండ్ ఇంక వ్లాగ్ కూడా నాకు ఏం చేయాలో తెలియట్లేదు, అందుకనే ఎండ్ చేసేస్తున్నాను. మేబీ చిన్న వ్లాగ్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే వీరు గారు రావడానికి టైం పడుతుంది. వాడేమో పడుకుని ఉన్నాడు. టెంపరేచర్ అయితే మైల్డ్గా ఉంది. సో ఐ నో చాలామంది లక్కీ అంటే ఇష్టంతో వీడియోస్ చూసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళెవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. చాలా మైల్డ్ టెంపరేచర్ కాబట్టి హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి హ్యాండిల్ చేసుకోవడం జరుగుతుంది. అది ఇప్పుడు టెంపరేచర్ కూడా ఏం లేదనమాట, అంత నార్మల్గా ఉంది. ఎందుకో ఓవర్ నైట్ మాత్రం కొంచెం టెంపరేచర్ అనిపించింది. సో అంతే, ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోద్దు. లైక్ చేసి ప్లీజ్ డూ ఎంకరేజ్ అండి. సో ఒక్కొక్క హార్డ్ టైమ్స్లో నా వల్ల కాకపోయినప్పటికీ వ్లాగ్ అన్నది డైలీ చూడడానికి చాలామంది ఇష్టపడుతున్నారని చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను. సో స్కిప్ చేయకుండా ఇక్కడ వరకు చూసినందుకు వీడియోని అయితే లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా మీరు చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.